హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం విధిగా మంత్రయోగాలను తంత్రయోగాలను చెప్పుకుంటూ వస్తున్నాం. చాలా శక్తివంతమైన మంత్రములు కూడా మనం అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ యొక్క మంత్రం ఒకటి చెప్పుకుందాం. ఇది వశీకరణ మంత్రము. మనం సర్వదేవత ఆరాధన చేస్తూ ఉంటాం. ఎల్లమ్మను అతి విశ్వాసంగా మనం పర్వాది ఉత్సవములు జరుపుకుంటూ ఉంటాం. ఆమె యొక్క వైభవం చాలా విశేషమైనది, చాలా ఆహ్లాదకరమైనది, ఆనందదాయకమైనది. నిమ్న స్థితి నుండి మహా రాజుల వరకు కొలవగల మరియు దర్శనమిస్తున్న మహాశక్తి శ్రీ రేణుకా ఎల్లమ్మ. దయా దాక్షిణ్యమునకు మరియు కరుణా కటాక్షములకు ఆమెకు ఒక ప్రత్యేక స్థానమే ఉన్నది. అటువంటిది రేణుకా ఎల్లమ్మ. ఇంతవరకు మనం చాలా మంత్రములు చెప్పి ఉన్నాం. ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ యొక్క వశీకరణ మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం జపం చేయడం వలన అమ్మకం అన్న దగ్గర ఎవరి పేరును చేర్చి మనం జపం చేస్తామో వారు మనస్సు, వాక్కు, శరీరముతో సహా మనకు వశమవుతారు అన్నది ఈ మంత్రం యొక్క భావము. ఈ మంత్రము మంగళవారం గాని సోమవారం గాని ప్రారంభించి చేసుకోవచ్చు. కాగా రేణుకా ఎల్లమ్మ సర్వకాల సర్వావస్థల యందు పిలువబడు మహాశక్తి కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రారంభించి ప్రత్యక్షంగానే ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. 22 రోజుల్లోగా 1,25,000 జపం చేసినా లేక 42 రోజుల్లోగా 1,25,000 జపం చేసినా అనగా 1250 మాలలు జపం చేస్తే చాలు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దయతో అమ్మకం అని ఎవరిని చేర్చి ఉన్నామో వారు మాట, మనస్సు, శరీరంతో సహా మనకు వశమవుతారు. ఇది ప్రత్యక్ష నిదర్శన మంత్రములు. ఇవి చేయాలనుకునే వాళ్ళు రేణుకా ఎల్లమ్మను నమస్కారం చేస్తూ అక్కడికి వెళ్లి పసుపు ముద్దను ప్రసాదంగా తీసుకొని దానిని ప్రతిరోజు దేవతగా ఆరాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఎవరి ఇంట్లో రేణుకా ఎల్లమ్మ ఉందో వారు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఇతర వివరములకు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఎర్రని వస్త్రములు మరియు ఆకుపచ్చ ముదురు చందనపు వస్త్రములు శ్రేయోదాయకము, రక్త చందనపు మాల శ్రేయోదాయకము. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము. క్లీం నమో భగవతి రక్త పంచమి రేణుకాదేవి హన హన పచ పచ అముకం మనోవాక్ శరీర సమేత మమ వశం కురు కురు స్వాహ క్లీం. మంత్రం మరోసారి. క్లీం నమో భగవతి రక్త పంచమి రేణుకాదేవి హన హన పచ పచ అముకం మనోవాక్ శరీర సమేత మమ వశం కురు కురు స్వాహ క్లీం. మంత్రం మరోసారి. క్లీం నమో భగవతి రక్త పంచమి రేణుకాదేవి హన హన పచ పచ అముకం మనోవాక్ శరీర సమేత మమ వశం కురు కురు స్వాహ క్లీం. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.